Tirupati, new Founders Diamond, Raja Naren and Anjali. Hold on. Wow. Awesome. What a couple, right? Yes. Hold on. He's losing his time. Okay, hold on. I'll tell you, this is absolutely such a proud moment for entire state of Andhra Pradesh, as well as Brit Worldwide India. I can tell you, this couple surely went diamond and created a major momentum. In fact, both Naren and Anjali has, I will tell you, changed the entire business in Andhra Pradesh. And we are so proud to give this plaque as new Founders Diamond. Okay? They prove that leadership, work ethic, and what we call is a tremendous amount of love for people can create this type of plaque. And that's the reason, on behalf of their upline and Bill and Peggy Britt, we present this special plaque which says, Raja and Anjali Naren, Founders Diamonds. The highest reward for man's dedication to excellence is not what gets from it, but what he or she becomes through it. Bill Britt, we are proud of your accomplishments. We love you, Bill and Peggy Britt. Free Enterprise Day Celebration 2011. One more round of applause to the new Founders Diamond, Rajan and Anjali. Thank you very much. Thank you. Thank you all. Thank you very much. Yeah, we are also very excited, friends. Really, this time, if at all I have to pray something to God, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీ లైఫ్లో ఏదో ఒక రోజు ఈ స్టేజ్ ఎక్కి వచ్చి మీ మైక్ మీ చేతిలోకి తీసుకునే రోజు మీ లైఫ్లో రావాలి. అది ఈజీనా టఫ్ నాకు తెలీదు. యూ గాట్ పడి లేయాల్సి ఉంటుంది, చిన్న త్యాగాలు చేయాల్సి ఉంటుంది, కొంచెం నొప్పి భరించాల్సి ఉంటుంది. అక్కడ ఉండేది నేను చూశాను, పడేది చూశాను, ఇబ్బందులు చూశాను, నోస్ ఫేస్ చేసినాము, సిచ్యుయేషన్స్ ఫేస్ చేసినాము. బట్ ఫెయిత్ వదలలేదు, ఇక్కడ వరకు వచ్చాము. అండ్ ఈ స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరు కానీ ఏ స్పీకర్ అయినా సరే లైఫ్ యొక్క బ్యూటీని టేస్ట్ చేసిన ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. సో మేక్ షూర్ దట్ you do whatever it takes to get onto the stage. We are Naren Anjali, తిరుపతి నుంచి వస్తున్నాం. అండ్ ఈ బిజినెస్ బిగిన్ చేయకముందు ఐ వాజ్ ఎ స్టూడెంట్, యుఎస్లో మాస్టర్స్ చేస్తున్నాను. నాదొక చిన్న ప్రపంచం. నేను, మా అమ్మ, నాన్న, 3 అక్కలు అండ్ 5 మంది ఫ్రెండ్స్, ఒక క్యూట్ లిటిల్ వరల్డ్. ఈ ప్రపంచం బయట ఐ వాజ్ నెవర్ కంఫర్టబుల్. ఈ 5 మంది ఫ్రెండ్స్ మేమే చాలా కన్వీనియంట్గా ఉండేది. అంత ఇంట్రోవర్ట్, అంటే ఎవరితో మాట్లాడాలని నాకు ఇబ్బంది. ఒకసారి బాగా గుర్తు, ఒక ఇంజనీరింగ్ సెమినార్ ఉన్నింది 3rd ఇయర్లో. భయంకరంగా చదువుతాను, బాగా ప్రిపేర్ అయినాను. వెంట్ టు ద క్లాస్. నా టర్న్, ఇంకొక 15 మంది స్టూడెంట్స్ ఉంటే 13వ మంది వరకు కూర్చొని వెయిట్ చేసిన. ఇంకా 2 పేర్లు తెదినాక నా పేరు వస్తుంది, సెమినార్ ఇవ్వాలి. నేను పోయి 10 నిమిషాలు సెమినార్ నా సబ్జెక్ట్లో నా ఫ్రెండ్స్ ముందు ఇవ్వాలా. ఇంకా నా టర్న్ రాబోతుందనే ముందు ఎందుకంటే ముందర సార్ ఉన్నాడు, వెనక సైడ్ కిటికీలో నుంచి ఆ డ్రైనేజ్ పైపుని పట్టుకొని కిందకి దిగి పారిపోయాను అనమాట.
10 మంది ముందు మాట్లాడాలంటే భయం, టెన్షన్. నా వల్ల కాదు. మనిషి బాగానే ఉంటాను, ప్యాంట్ కదులుతూ ఉంటుంది, వణుకుతూ ఉంటుంది. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఫియర్. ఈరోజు 2,000, 3,000, 30,000, 40,000 డజంట్ మ్యాటర్, వీ జస్ట్ టాక్ బికాస్ ఆఫ్ బ్రిట్ వరల్డ్ వైడ్. మీ అందరికి కూడా అదే జరుగుతుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ జస్ట్ అలో BWW టు పియర్స్ ఇన్ టు యూ. మీ లోపలికి దాన్ని పంపియండి, అది చేయాల్సిన మార్పులు అది చేస్తుంది, ఆటోమేటిక్గా మీరు స్టేజ్ మీదకి వస్తారు. అండ్ before I proceed further, I would like to hand over the mic to Anjali. She is the one who has been of tremendous support and నా డైమండ్ నుంచి ఫౌండర్స్ డైమండ్ జర్నీ మొత్తంలో వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేసింది. అండ్ ఎ బ్యూటిఫుల్ మదర్ టు మై సన్ ధ్యాన్ అద్వైత్. మై లవ్ అంజలి హియర్. థ్యాంక్ యూ. సో హాయ్ టీమ్, చాలా ఎగ్జైటెడ్గా ఉందండి న్యూ ఫౌండర్స్ డైమండ్ పిన్ అచీవ్ చేయటం. దానికంటే కూడా లైఫ్లో ఏదో ఒకటి ప్రోగ్రెస్ అవుతున్నాం. ఈచ్ ఇయర్కి మా లైఫ్ బెటర్ అండ్ బెటర్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ బిజినెస్లోకి మీ అందరిలాగా నేను సైన్ చేసి అయితే మాత్రం రాలేదు. నరేన్ పెళ్లి చేసుకొని ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. అండ్ సైన్ చేస్తే అందరూ డిస్ట్రిబ్యూటర్ అవుతారు, నేను మాత్రం డైమండ్ అయ్యాను సైన్ చేసి. అండ్ డైరెక్ట్గా డైమండ్ లైఫ్ స్టైల్లోకి రావటంతో ఒక్క ప్లాన్ కూడా చెప్పకుండా డైమండ్ లైఫ్ స్టైల్నే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అండ్ అందుకనే నాకు కొంచెం టైం తీసుకున్నాను అనమాట. సో డైమండ్ అంటే ఏంటి, పిన్ అంటే ఏంటి అనేది తెలుసుకోవటానికి కాస్త టైం తీసుకున్నాను. అండ్ ఈరోజు నా అంత ఏజ్ వాళ్ళని చూసినప్పుడంతా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతుంటానండి నేను. అండ్ ముఖ్యంగా ఈ బిజినెస్ నుంచి మనకు వచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటి అని అంటే 4 లెటర్ వర్డ్ అండి, టైం. మనకి డబ్బులు ఎన్నో విధాలుగా వస్తాయి కానివ్వండి, టైం అనేది మాత్రం ఈ బిజినెస్ పరంగా మనకు ఒక వరంగా వస్తుంది. అండ్ చాలా మంది కపుల్స్ని చూస్తుంటాం అనమాట, అమ్మ నాన్న ఇద్దరు మంచిగా జాబ్స్ చేస్తుంటారు కానివ్వండి, పిల్లలకి సమ్మర్ వెకేషన్స్లో వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేసే టైం వాళ్ళకు ఉండదు, ఎందుకంటే జాబ్స్కి సమ్మర్ వెకేషన్స్ ఉండవు కదా మరి. సో ఇది చాలా పెద్ద ట్రాజడీ అనమాట. అండ్ మాకు 2.5 year old సన్ ఉన్నాడు, ధ్యాన్ అద్వైత్. సో ధ్యాన్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాడు. ప్రతిరోజు మార్నింగ్ నేను స్కూల్కి తీసుకెళ్తుంటాను. అండ్ 11:30కి నరేన్ వెళ్ళి పికప్ చేసుకుంటుంటారు. అండ్ ప్రాబ్లీ నరేన్ ఈజ్ ది ఓన్లీ డాడ్ అండి. మిగిలిన అందరూ కూడా అమ్మలు, అమ్మమ్మలు, తాతలు వెళ్ళి పిలుచుకొస్తుంటారు. ఇది మాకు పెద్ద అచీవ్మెంట్ అనమాట. అండ్ అక్కడి నుంచి ఇద్దరు కూడా మేము మా డ్రీమ్ హోమ్ కట్టుకుంటున్నాము. ఆ సైట్ దగ్గరికి వెళ్ళి ధ్యాన్ అక్కడ డిగ్గర్స్ తోటి, సిమెంట్ మిక్సర్స్ తోటి ఆడుకుంటుంటాడు అనమాట. అవన్నీ వాడి ఫేవరెట్ టాయ్స్ అనమాట. ప్రతిరోజు రాత్రి ధ్యాన్ పడుకునేటప్పుడు డిగ్గర్ అని ఒక పోగో ఛానల్లో ఒక పాటను పాడుకుంటూ పడుకుంటాడు. ఇవాళ నమ్మరు, ఆయన చిన్న క్యూట్ డ్రీమ్ నిజమైందనమాట. బిలీవ్ మీ, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ పెద్దవాళ్ళకి కాదు చిన్నపిల్లలకు కూడా నిజమవుతున్నాయి. అండ్ ఇవన్నీ చాలా చిన్న విషయాలండి. ఈ చిన్న విషయాల్లోంచే మాకు చాలా జాయ్ కానివ్వండి, ఫుల్ఫిల్మెంట్ కానివ్వండి అన్నీ కూడా వస్తున్నాయి. అండ్ దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ దట్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ ప్రతి ఒక్క విషయం కూడా ఈ బిజినెస్లో మేము పెడుతున్న ప్రతి పని కూడా టైం కానివ్వండి, సాక్రిఫైస్ చేస్తున్న టైం కానివ్వండి, మొత్తం కూడా మా బాబు ఫ్యూచర్కి ఒక ఇన్వెస్ట్మెంట్ అనే మేము అనుకుంటున్నాము. అండ్ ఇవాళ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పగలిగే ఒక విషయం ఏంటి అని అంటే, బిజినెస్ని సిన్సియర్గా అట్లీస్ట్ ఒక 2 years బిల్డ్ చేసి మినిమం ఫౌండర్స్ ప్లాటినం వెళ్ళి ఈచ్ ఇయర్ ఫారిన్ టూర్ని గిఫ్ట్గా పొందండి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక్కొక్క ఫారిన్ టూర్ని నుంచి మనం తీసుకొస్తున్న మెమరీస్ని ఎంత పెట్టినా కొనలేము, వెలకట్టలేము అనమాట. అటువంటి కొన్ని మెమరీస్ని, నేను తీసుకున్న మెమరీస్ని చెప్తాను. క్రూజ్లో మెట్సీ ద్వారా యూరోప్ మొత్తం చుట్టొచ్చాము, అది అద్భుతం అనమాట. అండ్ ఓపెరా హౌస్, సిడ్నీలో ఉన్న ఓపెరా హౌస్, ఇవన్నీ కూడా ఒక్కొక్క వింత వరల్డ్స్ వండర్స్ అన్నీ కూడా నేను చెప్తున్నాను. సిడ్నీ చూసాము. అండ్ ఒకరోజు ఈవినింగ్ మొత్తం బోట్లో అందరం డైమండ్స్ కలిసి ఐఫిల్ టవర్ చుట్టూ, అది ప్యారిస్లో ఉంది, మంచి డిన్నర్ చేసాము అక్కడ. అండ్ ఆమ్వే అరేంజ్ చేసిన ఒక లంచ్ అండి, చైనా వాల్లో, అద్భుతం. ఆ చలి ప్రదేశంలో వేడి మంచి వంటలు, దట్టు అందరం కూడా ఫుల్గా కవర్ అయిపోయి ఉన్నాం అనమాట. ఎవరని అర్థం, ఎవరి హస్బెండ్, ఎవరి వైఫ్ అర్థం కాని పరిస్థితి. చాలా ఫన్నీగా ఉన్నింది అదైతే. అండ్ డైమండ్ ఇన్విటేషనల్ ట్రిప్ టు గ్రీక్ ఐలాండ్స్ కానివ్వండి, టర్కీ కానివ్వండి, ఇంకా వెనిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రదేశాలు. మీరు అందరూ తప్పకుండా అవన్నీ చూడాలి. ఆమ్వే వాళ్ళు మళ్ళీ ఎవ్రీ ఇయర్ పంపిస్తుంటారు, డైమండ్స్ అయితే ఖచ్చితంగా పంపిస్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా మేము మన గ్రేట్ టీమ్స్తో వెళ్ళొచ్చాం, అద్భుతం అండి. ఆ స్విట్జర్లాండ్ మొత్తం మన టీమ్సే ఉన్నాం, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్న మేలో లండన్ కానివ్వండి, ఆ తర్వాత టాస్మేనియా అండ్ మెల్బోర్న్, ఇంకా వండర్ఫుల్ ట్రిప్స్ ఇంకా మా కోసం వెయిట్ చేసి ఉన్నాయి. కాకపోతే ఈ ట్రిప్స్ అన్నిటికీ మామూలుగా అందరూ ఉద్యోగాల కోసం బయట వెళ్ళి వస్తుంటారు, పాస్పోర్ట్లో అన్ని స్టాంపింగ్స్ ఉంటాయి. నేను కేవలం ట్రిప్స్కి ఒక ఫుల్ పాస్పోర్ట్ అయిపోగొట్టుకొని ఇవాళ మీ ముందు నిలుచుకున్నాను.
అండ్ ఈ బిజినెస్ ద్వారా లేడీస్ మనందరికీ ఈ బిజినెస్ ఒక గొప్ప వరం అండి, పెద్ద బ్లెస్సింగ్. మీకు నిజంగా గనక మీ ఇంటికి ఏమన్నా మీరు ఒక గొప్ప కానుక ఇవ్వదలుచుకుంటే బిల్డ్ ఇట్ బిగ్ టైం. మీ ఫ్యామిలీకి ఒక గొప్ప జీవితాన్ని, గొప్ప లైఫ్ స్టైల్ని మీరు గిఫ్ట్గా ఇవ్వదలుచుకుంటుంటే బిల్డ్ దిస్ బిజినెస్ బిగ్ టైం. నేను ఇక్కడున్న అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను, స్టే ఆన్ ఇన్ ద బిజినెస్ అండ్ ఈచ్ ఇయర్ గెట్స్ బెటర్ అండ్ బెటర్. హియర్ ఈస్ మై హీరో నరేన్. సో మా లైఫ్లో జరుగుతున్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్స్ యాజ్ అంజలి షేడ్, మా డ్రీమ్ హోమ్ ప్రాజెక్ట్ చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకు ఎగ్జైటింగ్గా ఉంది? ఇల్లు కడుతున్నందుకు కాదు, అటువంటి ఇల్లు కడుతున్నందుకు. ఎందుకంటే నాకు తెలిసి మాకెప్పుడు ఓన్ హౌస్ లేదు, ఎప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నాము. అంటే మాకంటే నాకే కాదు, భూమి పుట్టినప్పటి నుంచి యాడమ్ అండ్ ఈవ్ ఉంటారు కదా, అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎవడు నాకు తెలిసి ఎప్పుడైనా మా పూర్వీకులు గుహల్లో ఏమైనా గుహలు సొంతం ఉండి ఉంటామేమో, కానీ గుహలు చెట్లు అవి సొంతం ఏమైనా ఉన్నాయేమో, కానీ సిమెంట్ కనుక్కున్నాక మేము ఎప్పుడు ఇల్లు కట్టుకోలేదు. ఎందుకంటే అందరూ పీపుల్ ఆర్ ఆల్ ఎంప్లాయిడ్ లైఫ్, బిజీ. ఐ మీన్ నాట్ మచ్ డన్. అండ్ థ్యాంక్ గాడ్ త్రూ ద బిజినెస్ మై డ్రీమ్ ఇస్ కమింగ్ ట్రూ. యాక్చువల్గా ఈ ఇల్లు స్టార్టింగ్ అంతా కూడా రైట్ ఇప్పుడు కడుతున్నాం, కానీ 2001-2002 సంవత్సరంలో ఇటువంటి సెమినార్స్ అటెండ్ అయినప్పుడు, ఈ వీడియోస్ చూసినప్పుడు అందరూ చెప్పేవాళ్ళు డ్రీమ్, కలలు ఐ మీన్ పెద్ద డ్రీమ్స్ పెట్టుకో, అండ్ ఆ డ్రీమ్కి సంబంధించిన పోస్టర్స్ ఇంట్లో పెట్టుకోండి, దాని గురించి ఆలోచించండి, విజువలైజ్ చేసుకోండి, ఏమేమి కావాలన్నో అదుపు లేకుండా ఆలోచించు, నువ్వు ఏదైనా చేయగలవు, గోల్స్ పెట్టుకో, దాని ఐ మీన్ రిటర్న్ గోల్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నారో అన్నీ నమ్మేసినాం. ఏమి చెప్పినారో స్టేజ్ మీద నుంచి ఇందాక అంకుర్ చెప్పినట్టు చిన్న పిల్లోడ్లాగా చూస్తానప్పుడు ఈ వీడియోలంతా నోరు తెరుచుకొని ఏమిరా, అంతేగాని ఏం జరుగుతోంది అసలు ఇక్కడ అంత తెలివి నాకు లేదు. అమాయకుడిలాగా అజ్ఞానంతో నమ్మి పడేసినా అన్నీ వస్తున్నాయి. నెవర్ క్వశ్చన్. ఈ స్టేజ్ మీద నుంచి ఎవరు ఏమి చెప్పినా ఒక్క క్వశ్చన్ కూడా చేయకుండా నమ్మినాం, పిల్లోడ్ లాగా నమ్మినాం. పోస్టర్ పెట్టుకోమన్నాడు, పోస్టర్ పెట్టినాం. కార్ పోస్టర్ పెట్టమన్నాడు, కార్ పోస్టర్ పెట్టినాం. ఇండ్లు పోస్టర్ పెట్టమన్నాడు, పోస్టర్ పెట్టినాం. డేట్లు ఏమన్నాడు, డేట్లు వేసినాం. డినై ఈవెన్ వన్ ఆస్పెక్ట్, మొత్తం చేసినాము. అండ్ ఐ మీన్ ఇట్స్ నాట్ an accident. I mean ఏదో అదృష్టవశాత్తు ఇదేం జరగడం లేదు. I mean as per a process, బ్రిట్ వరల్డ్ వైడ్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ పోస్టర్లోంచి బయటకు వస్తుంది ఇల్లు. మీకు పోస్టర్లు దొరక్కపోతే కష్టం. ప్రాబ్లం పోస్టర్ కాదు, మైండ్లో ఉంది. ఏంది పోస్టర్ పెడితే ఇల్లు వస్తుందా? ఆడికే ఎగిరిపా. థింక్ అబౌట్ ఇట్ మ్యాన్. మీ ఇంటి గోడలు చెప్తాయి నువ్వెంత పైకి వస్తున్నావో. ఉత్త సున్నం ఉంటే జీవితం సున్నం. మన ఇంటికి రండి, మీకు కనబడతాయి పోస్టర్లు. మేము ఫ్యూచర్లో చేయబోయేవి కూడా మా గోడలు ఆల్రెడీ చెప్తా ఉంటాయి. నేను చెప్పాల్సిన పనిలే, గోడలు చెప్తాయి మ్యాటర్ మొత్తం. దట్స్ వాట్ వీ డిడ్. ఐ మీన్ ఒక్కసారి నాకు మా అప్లయన్స్ నుంచి కౌన్సిలింగ్లో, నరేన్ ఇప్పుడు నువ్వు రైట్ సిచ్యుయేషన్, రైట్ స్టేజ్లో ఉన్నావు, బిజినెస్ మొత్తం కూడా నువ్వు ఇల్లు కట్టచ్చు అని మార్చ్ 2011లో నాకు అప్రూవల్ అనుకోండి, ఏదని అనుకోండి, యూ కెన్ గో హెడ్ అని వచ్చింది. అక్కడ నుంచి ఇంకా థింక్ చేయడం, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఇల్లు ఎట్లా మొదలు పెట్టాలా, అంతే. ఇంకా చుట్టుపక్కల నుంచి చాలా సలహాలు వచ్చినాయి. ఏందైనా నువ్వు ఇల్లు కడుతున్నావు అంట కదా, అదే మన వీధి చివరిలో లాస్ట్లో ఒక బిల్డర్ ఉన్నాడు, భలే కట్టిస్తాడు, అదిగో ఈ వీధిలో చాలా ఇల్లు కట్టినాడు, ఆయనను కాంటాక్ట్ చేయని ఒకరు. ఇంకొకరు వచ్చేసి ఇంకొక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర కొంచెం డబ్బు ఎక్కువైనా కూడా భలే క్వాలిటీ వస్తుందని ఒకరు. ఇంకొకరు ఉంటుకొని ఇంజనీర్ని కాంటాక్ట్ అవ్వు, మా ఇల్లు కూడా ఆయనే కట్టించినారని ఇంకొకరు అసలు కాంట్రాక్టర్ ఇంజనీర్ ఎవరు జోలికి పెట్టుకోవద్దు, డబ్బులు బాగా పోతాయి, లేబర్ని వాళ్ళని నువ్వే పెట్టుకొని దగ్గరుండి నువ్వు కట్టించుకో, డబ్బులు సేవ్ అవుతాయని ఎన్నో సలహాలు. 10 మంది 10 సలహాలు. కన్ఫ్యూజ్ అయిపోయినా. అనుకుంటున్నారేమో పొరపాటున కూడా, ఎందుకంటే వాళ్ళ మాట నేను వినలే. మ్యాటర్ ఏం లేదు, నాకు అలవాటు 10 ఏళ్ళ నుంచి. ఎవడి మాట వినాలో నాకు తెలుసు. అట్టనేసి వీళ్ళేమన్నా చెడ్డ వ్యక్తులా? దేర్ ఆల్ గుడ్ పీపుల్, మై నైబర్స్, మై ఫ్రెండ్స్, దేర్ ఆల్ గుడ్ పీపుల్, వెరీ గుడ్ పీపుల్, గుడ్ ఎట్ హార్ట్. వాళ్ళకి ఇంటెన్షన్ బాగుంది, వాళ్ళకి లోపల మనసు బాగుంది, అరే వీడికి ఒకటి చెప్దామని. బట్ వాళ్ళకి అర్హత లేదు. ఎందుకు లేదు అర్హత అంటే,
నేను మామూలు ఇల్లు, ఏదో ఇల్లు అంటే మామూలుగా ఎట్లా ఆలోచిస్తాం, ఓ 2 బెడ్రూమ్లు ఉండాలా, పోయి పండుకోవాలా, బాత్రూమ్ మస్ట్ పెడదాం, ఒక అటాచ్డ్ బాత్రూము, తినాలి కదా వంట రూము. ఇది కాదు నేను కడతాండి, డ్రీమ్ హోమ్. వాళ్ళు చూసిండ్రు, దే వుడ్ నాట్ హ్యావ్ సీన్ వాట్ ఈజ్ ఎ డ్రీమ్ హోమ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఒకసారి నాకు ఇది మైండ్లోకి వచ్చినాక ఐ థాట్, ఓకే, ఎవరు కాంటాక్ట్ చేయాలి? సింపుల్, మై అప్లైన్. ఎవరైతే ఇల్లు ఆల్రెడీ కట్టున్నారో, ఆ ఇంట్లో ఉంటున్నారో, మణిపాల్ రేణుకారెడ్డి, న్యూజెర్సీ, కాల్డ్ హిమ్. మణిపాల్, ఎక్కడ మొదలు పెట్టాలా? సింప్లీ సెడ్, ఆర్కిటెక్ట్. ఒకరు కూడా చెప్పలే మన గ్యాంగ్ ఎవరు. వెల్డరు, కాంట్రాక్టర్, లేబరు, నువ్వే కూర్చొని ఇటుకలు పెట్టుకొని కట్టు. ఆర్కిటెక్ట్, వావ్ మ్యాన్. అంతే. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్ని ప్లేసెస్లో టాప్ ఆర్కిటెక్ట్స్ని ఫిల్టర్ చేసినాము, అందరితో పోయి ఇంటర్వ్యూస్ చేసినాము, వాళ్ళ వర్క్స్ చూసినాము, నా ఐడియాస్ చెప్పినాను. లాస్ట్కి ఒక్కరితో నా మైండ్ కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించి ఆయనతో వర్క్ చేయడం మొదలుపెట్టినాను. ఆయనకు మొత్తం నేను చాలా మీటింగ్స్ పెట్టుకున్నాం. నేను బెంగళూరు పోవడం, ఆయన తిరుపతి రావడం, మాట్లాడి లాస్ట్కి నేనేంటి, నా ఫ్యామిలీ సైజ్ ఏంటి, నా కొడుకు, మేము చేసే యాక్టివిటీస్, నేను ఎంత టైం గడుపుతాను, ఎప్పుడు మాట్లాడి నేను చెప్పేది, నా టీం ఇక్కడ ఉంటుంది, నా టీం వస్తారు. ఆయన ఓకే, అంతమంది మీ ఇంటికి ఎందుకు వస్తారండి అంటాడు ఆయన. ఇంట్లో నువ్వు, నీ భార్య, నీ కొడుకు, మీ అమ్మ, నాయన కదా, 100 మంది వస్తారంటావు, 150 మంది వస్తారంటావు, వారానికి 2 సార్లు వస్తారంటావు, ఇండ్లు నీకోసమా అంటే నేను చెప్పిన, మా ఫ్యామిలీ చాలా పెద్దదండి. సీరియస్గా ఇప్పుడు ద వే ఐఎమ్ డిజైనింగ్ ద హౌస్, ఇట్స్ అంత మైండ్లో పెట్టుకునేసి ఇట్స్ కమింగ్ అవుట్ లైక్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఐ టోల్డ్ హిమ్. అబ్బా, ఇంక బెడ్రూమ్లు, బాత్రూమ్లు అవి కాకుండా, ఓకే, థియేటర్. పిచ్చి సినిమాలు అంటే, మూవీ మ్యానియాక్. ఎన్ని సినిమాలు నా లైఫ్ని ఇంపాక్ట్ చేసినాయి, చాలా సినిమాలు. అంత లైక్ మ్యాట్ డెమన్స్, గుడ్ విల్ హంటింగ్, రబోటో బెనిగ్నిస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ చివరి సీన్, వాళ్ళ కొడుకుని డస్ట్బిన్లో దాపెట్టేసి సోల్జర్స్ పట్టకపోతా అంటారు తండ్రిని, ఇంకా చంపేసేందుకు అనమాట. కొడుకు డస్ట్బిన్లోంచి ఇట్లా చూస్తూ అంటాడు. ఆ డస్ట్బిన్ వాళ్ళ నాయనకు తెలుసు కొడుకు ఆ డస్ట్బిన్లో దాక్కున్నాడు పిల్లోడని. ఎక్కడ కొడుకు భయపడతాడని వాళ్ళ సోల్జర్స్ చంపేందుకు తీసుకుపోతాంటే కూడా సెల్యూట్ చేసి నవ్వుకుంటే ఇట్లా కన్ను కొడతాడు. ఏమి బిట్ అట్లనే కళ్ళలో నీళ్లు పడతాయి. డోంట్ నీడ్ టు క్లాప్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. కొన్ని మూవీస్ దే ఇంపాక్టెడ్ మై మైండ్. అండ్ గ్లాడియేటర్, ఐ టోల్డ్ యూ, రజల్ క్రో, మై నేమ్ ఇస్ మ్యాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, కమాండర్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ ద నార్త్. ఒంట్లోంచి అట్నే ఒక షివర్ వస్తుంది. అండ్ బ్రూస్ విల్లిస్, మనోజ్ నైట్ శ్యామలన్, ద సిక్స్త్ సెన్స్. చిన్న పిల్లోడు బ్రేక్ ముందు, ఐ సీ డెడ్ పీపుల్, చనిపోయిన వ్యక్తులు నాకు కనబడతారు. యూ గాట్ టు సీ దోస్ ఫిల్మ్స్ మ్యాన్. 1000 కోట్లు టర్న్ ఓవర్ చేసినాయి, 1000 కోట్లు. అండ్ షారుఖ్ ఖాన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఐ లవ్ దిస్ మూవీ, 21 times చూసినాను. पर जहाँ से मैं देख रहा हूँ आप हार गए मिस्टर शंकर, क्योंकि जहाँ से मैं देख रहा हूँ मुझे एक जिद्दी बदनसीब इंसान दिख रहा है जो खड़ा है पीट करके उन 2 लोगों की तरह जो उसे दुनिया में सबसे ज़्यादा प्यार करते हैं. आप हार गए मिस्टर शंकर. 21 times I watched this movie in the theater. 21 times. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపేవు. మగధీరా. ఐఎమ్ ఏ మూవీ మ్యానియాక్. నా మేక్ అది. ఐఎమ్ డిజైన్ లైక్ దట్. కార్లు కొనాలి, ఫారెన్ టూర్లు, రచ్చరచ్చ. ఇంట్లో కూర్చొని సినిమాలు వేస్తే జీవితం గడిపేస్తాను నేను. బట్ ప్రాబ్లం ఏమి, సినిమా ఉంటే ఒక టీవీ ఉంటుంది, టీవీకి ఒక ప్రపంచం అంతా మన ఇంట్లోనే ఉంటుంది టీవీ కోసము. ఒరే మొగల్ రేకులు వస్తుంది, నువ్వు పక్కకు పో. 7 గంటలు అయితేనే నేను క్రికెట్ మ్యాచ్ చూడాలని రిమోట్కి కాంపిటీషన్, రిమోట్ కంట్రోల్కి. బట్ నా డిజైన్, నా మేకింగ్. ఐ థాట్ మ్యాన్, నాకు ఒక థియేటర్ నా ఇంట్లో ఉండాలి. ఐ డిజైన్డ్ ఎ థియేటర్ ఎక్స్క్లూజివ్లీ విత్ సీటింగ్ అరేంజ్మెంట్, ద బాల్కనీ, ఎవ్రీథింగ్. ఇట్స్ ఇన్ మై హౌస్. అండ్ పార్టీస్, డాన్సింగ్ నాకు భయంకరమైన ఇష్టం. ఒక డ్యాన్స్ ఫ్లోర్ ఉండాలి, ఒక డెక్ ఏరియా ఉండాలి. నా టీమ్ గెట్ టుగెదర్స్ జరుగుతుంటాయి. అండ్ మేము టీమ్ గెట్ టుగెదర్ చేసుకునేటప్పుడు వ్యూ, నార్త్లో తిరుమల కొండ వ్యూ, తిరుమల హిల్ వ్యూ ఉండాలి. బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ నా పిల్లోడికి హ్యూజ్ లాన్ స్పేస్, వాడు ఆడుకోవాలి, హ్యాపీగా కూల్గా ఆడుకోవాలి. అండ్ వాడి కార్ డ్రైవ్ చేసుకునేందుకు లాన్ని కూడా మేము ఫ్లాట్గా డిజైన్ చేయడం లేదు. బికాస్ కార్స్ బంప్ ఉంటే బాగుంటుంది కదా కార్స్కి. వాడి టాయ్ కార్స్ కానీ ఆల్మోస్ట్ ఇట్స్ ఎ హ్యూజ్ లాన్ స్పేస్. అండ్ మా కోసము, నాకు సినిమాలు కాకుండా ఇంకొక పిచ్చి ఏమి, క్రికెట్. నా కోసం ఒక స్పెషల్ సింథటిక్ కోర్ట్ విత్ ఫ్లడ్ లైట్స్. ఎందుకు, భోంచేసినాము, అంత తిన్నాక సరే ఆడదాం పండి క్రికెట్. రాత్రి ఆడాలనిపిస్తే 11 గంటలకు మ్యాచ్ స్టార్ట్.
మెంటల్ పిచ్చి, అర్థమవుతుందా? ఊరికనే పైకి రాదు. అందరికి ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు రావు. ఇట్లా పిచ్చి ఆలోచన వచ్చిందంటే మీరు పైకి వచ్చేస్తారు. సీరియస్లీ, నాకు 120 రూపాయలు నెలకి చెక్ ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు, మీటింగ్స్లో చెప్పున్నా, ఒకరోజు నాకు ఒక కోర్ట్ ఉంటుంది, నా గ్రౌండ్ ఉంటుంది, నాకు లైట్స్ ఉంటాయి, రాత్రులు మేము క్రికెట్ దాంట్లో ఆడుతాం. 120 రూపాయలు నెలకి నాకు చెక్. ఆ రోజే మాట్లాడినాను, ఈరోజు నిజమైన ఇవన్నీ. ఎందుకు? ఈ స్టేజ్ మీద నుంచి చెప్పినారు, నువ్వు ఏది మాట్లాడతావో ఏది నమ్ముతావో అది జరిగి తీరుతుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ యూనివర్స్. జరిగి తీరుతుంది. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నో సర్ప్రైజ్. అండ్ హౌస్ డిజైన్ అంతా అయిపోయింది, అండ్ ఇట్స్ కమింగ్ అవుట్, ద షేప్ ఈస్ కమింగ్ అవుట్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, కోర్ట్లో డెఫినెట్గా మనం మ్యాచెస్ పెట్టుకుందాం. ప్రాబ్లీ నెల్లూరు వర్సెస్ తిరుపతి. మొన్న ఎప్పటి నుంచి ఆడుతున్నాడు, ముల్బాగల్ వర్సెస్ తిరుపతి ఆడదాం సార్ అని. యూ గో ప్లాటినం. నెల్లూరు ప్లాటినం వర్సెస్ తిరుపతి ప్లాటినం. నైట్ 11 to 1 మ్యాచ్. 1 o'clock మళ్ళీ పోయి సినిమా చూద్దాం అందరం. రచ్చ ఉంటుంది లైఫ్. ఎలా ఉంది? బ్యూటిఫుల్ ఉందా? ఆసమ్. ఎంతమందికి ఇటువంటి ఒక హౌస్ కావాలి? మీరందరూ కూడా సాధించగలగచ్చు, మీరందరూ కట్టుకోగలగచ్చు. బట్ ద కండిషన్ ఈస్ నిజం ఒప్పుకోవాలి. ఏంటా నిజం? నాకు ఆ ఇల్లు కావాలి అనే ఒక చిన్న నిజం ఒప్పుకోవాలి. నాకెందుకులేండి, మేము కంఫర్టబులే, నేను మా భార్య అంత కంఫర్టబుల్గా ఉన్నాము. ఎందుకు డబ్బు వేస్ట్? గడ్డి కోసం అంతనా? నీకు కావాల్సింది నాకు కావాలనే నిజాన్ని నువ్వు ఒప్పుకోగలిగినావు అంటే అక్కడి నుంచి నీ సక్సెస్ బిగిన్ అవుతుంది. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పాయింట్ వెన్ యూ క్విట్ లయింగ్ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు అబద్ధం చెప్పుకోవడం ఆపేయి. నేను సూపర్, నాకు ఇంతే చాలు. అబద్ధం. వి వాంట్ సంథింగ్, వి వాంట్ మోర్, వి వాంట్ టు డూ. క్లారిటీ లేదు, బట్ ఏదో కావాలి, ఏదో నిజం ఒప్పేసుకో. ఆ నుంచి గేమ్ బిగిన్ అయిపోతుంది. అందుకే నా అంకుర్ చెప్పాడు, పిల్లోళ్ళు అంతే కదా, రోడ్డు మీద పొర్లుతారు కావాల్సితే. నిజమేనా? పొర్లుతారు నాకు అది కావాలి అని. పెద్దగా అయిపోయినాక మనము కావాలని లోపల రక్తము, బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా నాకు వద్దులేండి, ఎందుకు? నువ్వు నిజం ఒప్పుకుంటే ఆ నుంచి గేమ్ బిగిన్ అవుతుంది. దట్స్ వాట్ వీ పీపుల్ డిడ్. అండ్ వాట్ హ్యాపెన్? సింపుల్ అండి. చాలా మంది ఒప్పుకోరు. మా ఫ్రెండ్ కూడా ఒకటి, వెన్ వి సా ద ప్లాన్ మొత్తం చూపిస్తే, ఏముందిరా ప్లాన్ అంతా, అమ్మ నీ టైం నడుస్తుందిరా, నాకు ఈ టైం వస్తుంది. అప్పుడు నేను కడుతున్నా చెప్పినా, నిజమేరా, ఈ జన్మకైతే రాదు మామ టైం నీకు. వచ్చే జన్మల్లో నువ్వు మారితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఇదే గతి. నిజం ఒప్పుకోవడం లేదే, నేను చేసే పనిలోనే నాకు వచ్చేస్తుంది. నో, యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. దట్స్ వాట్ వీ పీపుల్ డిడ్. ఆల్మోస్ట్ సింపుల్. స్మార్ట్ వర్క్ ఏంటి? సింపుల్. నేను పోయే దారిలో నాకు రాదు, కొత్త దారిలో తెచ్చుకోవాలి. సో నా పని మారితే ఫలితాలు మారుతాయి. తెలివైన పని ఏమి? ఆల్రెడీ ఫలితాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాడు చేసిన పనిని కాపీ కొట్టేస్తే. టెండూల్కర్ దగ్గర ఫలితాలు ఉన్నాయి, టెండూల్కర్ ఎవరన్నా కాపీ కొట్టగలరా? అంబానీ దగ్గర ఫలితాలు ఉన్నాయి, అంబానీని కాపీ చేయలేరు. అంబానీ వచ్చి మీకు చెప్పడు. డైమండ్స్ అందరి దగ్గర ఫలితాలు ఉన్నాయి, మీరు కాపీ కొట్టగలరు, మీరు డైమండ్ కాగలరు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. దెన్ నా బిజినెస్ మొత్తం ఏం లేదండి. నా బిజినెస్ వాట్ ఈస్ 10 years నుంచి 11 years నుంచి నేను ఏం చేస్తున్న ఒకే ఒక పని. ఈ నిజాన్ని మనుషులకు అర్థమయ్యేటట్లు ఒక ఎమోషన్తో చెప్పడమే నా వ్యాపారం మొత్తం. ఎప్పుడైనా చూడండి, నేను స్టేజ్ మీద మైక్ తీసుకున్నా, హోమ్ మీటింగ్లో బోర్డు దగ్గర మార్కర్ తీసుకున్నా, నాలో ఎక్కడలేని ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మా నాయన మా అమ్మ ఎక్కువసార్లు నన్ను తిట్టింది ఒకే విషయంలో, నీకు బాధ్యత లేదురా, నీకు రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పాన్సిబుల్. ఆ రూమ్లోంచి లైట్ వేసేసి అట్నే వెళ్ళిపోతావు, ఆ ఫ్యాన్ ఆన్లోనే ఉంటుంది, కింద మనిషి కనబడ్డు. ఎవరు బర్త్డేలకి నువ్వు ఫోన్ చేసి విష్ చేయవు, నీకు అసలు మీ అక్కోళ్ళ బర్త్డేలకి నీకు డేట్లు కూడా తెలియవు, నీకు బాధ్యత లేదు. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టుకొని నువ్వు కేక్ తింటా అంటావు. ఏమన్నా వాళ్ళు తినాలని వాళ్ళు పోయి ఎత్తుకుంటారు అంటే మళ్ళీ అరుస్తాడు. అంటే బాధ్యత లేదు నీకు అనేసి. నిజంగా చెప్తున్నా, మా ఆయన చెప్పేది అబద్ధం కాదు, బాధ్యత లేదు నాకు. కానీ ఈ స్టేజ్ మీద ఒక్కటే నాకు బాధ్యత వస్తుంది, అదేందో సీరియస్గా. వెన్ ఐ గో టాక్ టు పీపుల్, ఎందుకంటే వెన్ ఐ గో డూ హోమ్ మీటింగ్లో కూర్చుంటాము, మార్కర్ తీసుకుంటేనే ముందర యంగ్స్టర్స్ కూర్చో ఉంటారు, ఏమో చెప్తాడు ఇందామనేసి. కొంతమంది హౌస్ వైఫ్స్, కొంతమంది ఎంప్లాయిడ్ పీపుల్. నాకు వీళ్ళందరికీ ఇప్పుడు ఈ అర్ధ గంటలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళ జీవితాలు మారే ఛాన్సెస్ ఉన్నాయి.
అవుట్ ఆఫ్ ఎమోషన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ అఫెక్షన్, అవుట్ ఆఫ్ బాధతో, రే ఐ టెల్ ద ప్లాన్ దట్ బాస్ దిస్ ఈస్ ద బిజినెస్, నువ్వు పోతున్న దారి ఇది, నీకు కావాల్సింది ఏంటి, ఎటువంటి నీకు లైఫ్ కావాలి, నీ డ్రీమ్స్ ఏంటి, నువ్వు పోతున్న దారిలో నీకు అవి రావు కదా, మేము ఎట్లా హెల్ప్ చేసాం, ఎట్లా వర్క్ చేసాం, ఆల్మోస్ట్ నా హార్ట్ని తీసి చూపిస్తాను ప్లాన్లో కానీ ప్రెజెంటేషన్లో కానీ. డోంట్ నీడ్ టు క్లాప్. అండ్ చూపించిన ప్రతిసారి అసలు జనం అందరూ నా మీటింగ్లో, ఆ హోమ్ మీటింగ్లో కూర్చున్న 10-20 మంది యంగ్స్టర్స్, వాళ్ళు వీళ్ళు, సార్ ఏమి చెప్పినారు సార్, 2 ఏళ్ల ముందు మీరు మా జీవితంలోకి ఎందుకు రాలేదు సార్ అని ఎవడు చేయలే ఇంతవరకట. ఒక్కడు కూడా అనలే. అంత విన్నాక అంత బాగుంది, కానీ నా డ్రీము జాబు. నాకు అర్థం ఏంది, నీ డ్రీమే జాబా? కారు, బంగ్లా, ఇల్లు, ఫారెన్, డ్రీమే జాబా? అవును సార్, నాకు జాబ్ వచ్చినాక ఇది ట్రై చేస్తా. అప్పుడు ఇంత చూసినాక ఇంకొకరు కొంతమంది అయితే, బాగా చెప్పావు బాబు, నువ్వు భలే చెప్పావు, బాగా మాట్లాడావు, ఓకే నెక్స్ట్, అంతే, నువ్వు బాగా మాట్లాడావు. అయిపోయా. ఇదేమన్నా లైవ్ షోనా? నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే రాజా నరేన్ అని టైప్ చేసి 56767కి మెసేజ్ పెట్టండి. అర్థం. ఇంకొంతమంది ఈ బిజినెస్ నేను చేసి యాక్చువల్గా మా అంకులు చాలా ముందు, నీకంటే ముందు జాయిన్ అయ్యి వదిలేసినారు, నీకంటే చాలా ముందు, అప్పుడు ఔరంగజేబ్కి ముందు, అప్పుడు పానిపట్టు బ్యాటిల్ జరిగిందిలే, ఆడ సంతకం పెట్టినాడు మా మామ, అప్పుడు చేసి వదిలేసినాడు వ్యాపారం. ఇప్పుడు వచ్చి నువ్వు చెప్తాను ఏం చేద్దాం, మీ మామ వదిలేసినాడు ఔరంగజేబ్కి ముందు, ఏం చేద్దాం, మామని పిలిపిండి నిలబెట్టి, హెల్ప్ మీ వెల్కమ్ ద మామ, వదిలేసిన మామ. ఏం చేద్దాం, మీ మామ వదిలినాడు, నేను చేసిన, ఎవరిది తప్పు? చేసినోడు దగ్గర నుంచి నేర్చుకుంటావో? నాకు అర్థమే కాదు. అరే నువ్వు మాట్లాడుతా ఉండేది నీకు అర్థమవుతుంది నాకు. ఇంకా నాకు టైమే లేదండి, టైం లేదు. అవును బాస్, నీకు టైం లేదు, టైం ఇస్తామనే కదా నేను చెప్తాండేది. నీకు వాళ్ళందరూ చూసేసి మొత్తము చూసినాక, అంత ఫీల్ అయినాక కూడా ఆన్సర్ వచ్చేసరికి నాకు అనిపిస్తుంది ఏమని తెలుసా, ఒక సినిమా ఉంది మ్యాట్రిక్స్ అనేసి. మ్యాట్రిక్స్లో యాక్చువల్ కాన్సెప్ట్ ఏమంటే 2199వ సంవత్సరం అది హ్యూమన్ రేస్, మన మనుషుల జాతి మొత్తం ఒక డేంజర్లో ఉంటుంది. ఎందుకంటే అప్పటికే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అవుతుందంటే, ఒక ఎంటైర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, ఒక మెషినరీ అనుకోండి, వాట్ ఎవర్, ఓకే, అవి మనుషుల్ని ట్యాప్ చేసేసి ఉంటాయి, మనుషుల మైండ్స్ని ట్యాప్ చేసేసి ఉంటాయి. ఎట్లా ట్యాప్ చేసి ఉంటాయి అంటే, నీ మైండ్లో నీ ఆలోచనల్ని, నీ థాట్ కెపాసిటీని, నీ ఎనర్జీని మొత్తము వాడుకొని 60 ఏళ్ళ వరకు వాడుకొని, ఇంకా నువ్వు పనికిరావని తెలిసినాక నీ బాడీని డిస్పోజ్ చేస్తాయి, బ్యాటరీని చేసినట్టు అనమాట. అండ్ ఈ ట్యాపింగ్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే, గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి జరుగుతుంది. అంటే పుట్టడం దగ్గర నుంచే శిశువుకి వాడు ట్యాప్ అయిపోయినాడని తెలియదు. ఏది నీ కళ్ళ ముందు జరుగుతా ఉండేది కూడా నిజం కాదు. అంటే నువ్వు చూస్తూ ఉండేది నిజం కాదు, నువ్వు తింటా ఉండేది నిజం కాదు, నీకు ఫీల్ అయ్యేది నిజం కాదు, అంత కంట్రోల్డ్. అటువంటి సిస్టమ్ 2199లో వచ్చేసి ఉంటుంది. అండ్ ఈ మొత్తం డేంజర్లో ఉంటుంది హ్యూమన్, ఎందుకంటే గర్భం నుంచే ఊహించుకోండి. అటువంటి టైంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దీన్ని కనుక్కొని దీని నుంచి మనుషుల్ని కాపాడాలని ఒక గ్యాంగ్ తయారవుతారు, మార్ఫియస్ ట్రినిటీ అని ఒక గ్యాంగ్. అండ్ వాళ్ళు కనుక్కుంటారు, మనం ఏమీ చేయలేము, దీనికి ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు వచ్చేసి నియో. బట్ దురదృష్టం ఏమంటే, నియో కూడా ఈ మ్యాట్రిక్స్లో ఒక భాగం. ఆల్రెడీ మ్యాట్రిక్స్లో థామస్ ఆండర్సన్ అనే పేరుతో ఉన్నాడు. ఆ థామస్ ఆండర్సన్ని, బాబు నువ్వు థామస్ ఆండర్సన్ కాదు, నీ కళ్ళ ముందు కనబడుతున్నంత నిజం కాదు, నువ్వు నియో ఒరిజినల్గా, బట్ నిన్ను అట్లా ఆలోచింపజేస్తానది ఈ ప్రపంచం. నువ్వు నియో అని నమ్మినావు అంటే ఈ ప్రపంచాన్ని సేవ్ చేసే ఎబిలిటీ నీకుందని నమ్మిపివ్వడమే సినిమా మొత్తం. ఒక్కసారి థామస్ ఆండర్సన్ లేదు నేను నియో అని నమ్మినాక, ఆ నియో ఎట్లా హ్యూమన్ రేస్ని వాళ్ళ యొక్క శారీరక బానిసత్వం, మానసిక బానిసత్వం, ఫిజికల్ అండ్ సైకలాజికల్ స్లేవరీ నుంచి విముక్తి చేపిస్తాడనేది మొత్తం సినిమా. ఇదంతా ఎందుకు చెప్పినా అంటే, సినిమా ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉంటుంది. వన్స్ ఐ సా ద మూవీ, ఆ తర్వాత ప్లాన్లు చూపించి నాకు ఇట్లాంటి ఎవరని చెప్తే, మ్యాట్రిక్స్, వీళ్ళందరికీ ట్యాపింగ్ జరిగిపోయింది, వాళ్ళు మాట్లాడేది నిజం కాదు,
ఎంత ఘోరంగా ట్యాపింగ్ అంటే, ఉండండి ఒకసారి, 21 ఏళ్ళ యంగ్స్టర్, రక్తం ఉండాలి, అట్టనే ఫైర్ ఉండాలి రక్తంలో. ప్లాన్ చూపించినాక నేను కూడా ఇది గర్భంలోంచి మనకు కూడా ట్యాపింగ్. మామూలుగా అమ్మకి బేబీకి కనెక్షన్ ఉంటుంది కదా, అంబిలికల్ కార్డ్, అది కాకుండా ఇంకొక కనెక్షన్ కూడా పెట్టినారు. సో పుట్టడం ఉంటే నువ్వు ఇంజనీరు లేదా డాక్టరు లేదా డాగ్. సో డాగ్ వద్దు, డాక్టరు కష్టం, ఇంజనీర్ అయిదాం. ట్యాబ్ ఏమి చెప్పినా, యు వాంట్ డ్రీమ్ బాస్, యు వాంట్ లైఫ్ స్టైల్, యు వాంట్ ఫ్రీడమ్, నో నాకు వద్దు, నాకు జాబ్. ఎన్ని కష్టాలన్నా ఉండి నాకు ఆ 20,000 ఇచ్చేసి నేను చేసుకుంటా అంటాను. ట్యాబ్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఫీల్ ఎమోషన్ అవుతాను, వీళ్ళందరూ మ్యాట్రిక్స్లో ఉన్నారు, నేను నియో. This is what I already told you why movies influence me. నాకు ఇక్కడ ప్రింట్స్ అయినాయి సినిమాలు, అట్టనే మాట్లాడతాను, అట్టనే చేస్తాను, అదే కాపీ చేయాలంటే. దిస్ ఈస్ హౌ ఐ టాక్ టు పీపుల్. అండ్ యు నో వాట్, ఆ ఫైట్లో, ఆ యుద్ధంలో వీళ్ళని మ్యాట్రిక్స్లోంచి బయటకి లాగాలని యుద్ధంలో మేము సక్సీడ్ అయినామండి. సక్సీడ్ కాకుండా నేను ఈరోజు మీ వచ్చి మాట్లాడుతున్నాను. ఐ సా సో మెనీ యంగ్స్టర్స్ మ్యాన్. నేను 26 అప్పుడు ఐ వెంట్ డైమండ్, అండ్ దెర్ ఆర్ పీపుల్ హియర్, సో మెనీ యంగ్స్టర్స్. ఐ నో దెర్ ఇస్ ఎ గై ఇన్ మై ఆర్గనైజేషన్ హూ ఇస్ 24 and he's in emerald qualification and he's going diamond. There are 26, 27-year-old emeralds in my team. 30 years ki platinum అయిన చాలా. We succeeded. And can all the platinums stand up here? All the platinums, can you all stand up here once? Can you all stand up? See, these guys, you are the neos of your life. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు, యు ఆర్ ద నియోస్. కంగ్రాచులేషన్స్, అండ్ యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఐ ఆస్క్ పీపుల్, మాకు ఎందుకండి బిజినెస్, ఐఎమ్ ఇన్ ఎ జాబ్, ఐఎమ్ ఆల్రెడీ మేకింగ్ సమ్ మనీ. ఐ టెల్, ఓకే ఫైన్, వాట్ యు వాంట్ టు డూ వెన్ యు ఆర్ at 60? వెన్ యూ రీచ్ 60, వాట్ యూ రియలీ వాంట్? హ్యావ్ యూ థాట్ అబౌట్ ఇట్? ఆలోచించావా? నీకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు, వెన్ యూ విల్ నాట్ హ్యావ్ దిస్ ఎనర్జీ, ఈ రోజు నీలో ఉండే శక్తి 60 ఏళ్ళకు ఉండదు. ఇంతలో 1/3 ఉంటే కూడా నువ్వు అదృష్టవంతుడివి ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో. 1/3 ఆఫ్ శక్తితో ఇన్కమ్ ప్రాబబ్లీ విల్ బికమ్ 0 ఆర్ 1/3 అనుకోండి పెన్షన్ వస్తే. అంత గద్దు జీతంతో, అంత తక్కువ శక్తితో 60 నుంచి 80 వరకు 90 వరకు ఎట్టుండాలనుకుంటాను. నేను కొంతమంది రిటైర్డ్ పీపుల్ని చూస్తాను. ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తప్పుగా అనుకోద్దు. ఐ సా సో మెనీ రిటైర్డ్ పీపుల్ వెరీ క్లోజ్లీ. నాకు వాళ్ళలాగా ఉండాలని లేదు, వాళ్ళలాగా బతకాలని లేదు. ఫ్యాక్ట్ చెప్తున్నాను. 60 ఏళ్ళ తర్వాత నుంచి ఆ బతుకు చూస్తా అంటే, టు స్పెండ్ టైమ్ కంప్లీట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ టాకింగ్ నెగటివ్. ఐ మీన్ దే డోంట్ ఫీల్ సెక్యూర్. నిజమైన మీకు కూడా తెలుస్తుందా? ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దెమ్ ఫ్రెండ్స్. ఐ డోంట్ వాంట్. ఎవరిలాగా ఉండాలనుకుంటున్నా నేను? ఐ వాంట్ టు బి లైక్ రే యంగ్ బ్లడ్. ఐ వాంట్ టు బి లైక్ బిల్ బ్రిట్. నేను పుట్టక ముందు ఈ వ్యాపారం మొదలుపెట్టి, నేను పుట్టక ముందు 1960s, 70s డైమండ్స్ అయ్యి ఇప్పుడు వాళ్ళ వయసు 75, 85, ఇప్పటికి కూడా అద్భుతమైన జీవితం జీవిస్తున్నారు. ఐ వాంట్ టు బి లైక్ దెమ్. 80s కూడా మనుషుల్ని ఇంపాక్ట్ చేసుకుంటూ, ఇన్స్పైర్ చేసుకుంటూ, 84లో బిల్ బ్రిట్ సెమినార్ చేసి వాళ్ళ జీవితం చివరి రోజు, చివరి గంటలో కూడా గర్వంగా బతికి ఒక బతుకు నాకు కావాలి. నిజం చెప్తున్నాను. ఐ సీ సో మెనీ రిటైర్డ్ పీపుల్. మా నైబర్హుడ్లో కూడా ఒక ఆయన కూర్చొని పొద్దున్న వస్తేనే పేపర్ చదువుతారు. తప్పుగా అనుకోవద్దు. దిస్ ఇస్ ఐ హేట్ దిస్ పేపర్. ఆడనే కూర్చోంటారు. నాకు ఐ ఫీల్ సారీ. ఎవరన్నా పిల్లలు ఆడుకుంటా బాల్ పోయిందనుకో, ఏం రా ఈడకొచ్చిన బాల్, దే ఆర్ ఇరిటేటెడ్. I don't want that, boss. Think about it. When you reach 60, you are out of your energy. I mean, do something right now. Accept the fact. That's what I mean. This business is awesome. This business is tremendous. And నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే, ఫర్ దిస్ ఆసమ్ జర్నీ, ఫర్ దిస్ ఆసమ్ బిజినెస్, థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ హ్యూమన్ బీయింగ్ లైఫ్. అద్భుతమైన ఒక మనిషి బతుకు మనల్ని కుక్కగా పుట్టించచ్చు లేదా ఇంకోటిగా పుట్టించచ్చు, బట్ మనిషిగా మిమ్మల్ని పుట్టించినారు. అక్కడికే సగం గేమ్ గెలిచేసినారు మీరు. థ్యాంక్ గాడ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నా ఎబిలిటీని నేను పూర్తిగా వాడుకుంటున్నాను. ఓన్లీ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ దట్. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ దిస్ Amway Brit Worldwide ఆపర్చునిటీ కాంబినేషన్ లైఫ్లో పంపించినందుకు. థ్యాంక్ మై నాన్న. మా నాన్నకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు తెలుసా? నాకు పర్మిషన్ ఇచ్చినాడు ఈ వ్యాపారం చేసుకునేందుకు. రీజన్ వచ్చి ఐ స్టిల్ వివిడ్లీ రిమెంబర్ ద డే. ఆ రోజు నేను ఈ బిజినెస్ చేస్తానని ఐ వాజ్ లైక్ ఫైటింగ్. సునామీ జరుగుతుంది ఇంట్లో, గొడవలు, బంధువులు, పెద్దనాన్న వచ్చినారు అందరు. ఆ టైంలో
ఫైనల్గా అందరు కామ్ అయిపోయినారు. నాన్న మాట్లాడాల, ఫైనల్ డెసిషన్, నువ్వు పో అంటే ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు యుఎస్ఏ. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డాడ్. మోకాల మీద కూర్చున్నా, నాన్న కుర్చీలో కూర్చున్నాడు. నాన్న ఒంటి మీద ల్యాప్ మీద చేయి పెట్టుకొని భయంగా వణుకుతాను చెయ్యి ఏం చెప్తాడని. సరేరా నువ్వు అడుగుతాను ఏమి, 1 సంవత్సరము ప్రయత్నిస్తా అంటున్నావు, పోనీ చెయ్యి, లేదంటే ఏమవుతుంది 1 సంవత్సరం వెనకబడతావు నీ ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే. సర్లే ప్రయత్నించు, థ్యాంక్స్ నాన్న ఆ 1 సంవత్సరం నాకు ఇచ్చావు. థ్యాంక్స్ టు మై మదర్, థ్యాంక్స్ టు మా అమ్మ, థ్యాంక్స్ టు మై అమ్మ. ఎవడు జాయిన్ కావడంలే. ఎవరికి చెప్పినా నో చెప్తున్న టైంలో వచ్చి 4,400 రూపాయలు చేతిలో పెట్టి మోరల్ సపోర్ట్, ఐఎమ్ విత్ యూ సన్, నాకు సైన్ అప్ చేపి. థ్యాంక్స్ టు మై మదర్. Thanks to all the people who said no. Sorry. Thanks to all the people who said no, friends. 1 minute. Thanks all the people who said no, because beginning లో నాకు రీజన్స్ ఏమీ లేవు, కార్లు బంగ్లాలు అటువంటివి ఏమీ లేవు. పీపుల్ హూ సెడ్ నో, దే క్రియేటెడ్ ద ఫైర్ ఇన్ మీ. అరే ఎవరికో చేసి చూపించాలా, ఎవరి కోసమో చేసి చూపించాలా, అండ్ నువ్వు చేయలేవు అన్న వాళ్ళు, దే క్రియేటెడ్ ద పర్పస్ ఇన్ మీ. అండ్ థ్యాంక్స్ టు ఆల్ దోస్ టఫ్ సిచ్యుయేషన్స్. ఏ పరిస్థితులు అయితే మమ్మల్ని లైఫ్లో డిఫికల్టీస్ ఏవైతే మేము ఫేస్ చేసినామో ప్రతి ఒక్క పరిస్థితికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. బికాస్ దే మేడ్ అస్ బెటర్, దే మేడ్ అస్ టఫ్, దే మేడ్ అస్ స్ట్రాంగర్. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో మీకు సిచ్యుయేషన్స్ కొంతమంది మనుషుల రూపంలో కానీ కొంతమంది పరిస్థితి రూపంలో కానీ దేవుడు పంపిస్తాడు. యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. మీ విశ్వాసం పరీక్షకు గురవుతుంది. ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇఫ్ యూ ఫెయిల్ ద టెస్ట్, ఆ టెస్ట్ని ఫెయిల్ అయిన రోజు ఐ టెల్ యూ, ఇఫ్ యూ ఫెయిల్ ద టెస్ట్, you are going to invite 2 enemies in your life called doubt and fear. ఎత్తిపోతుంది జీవితం. డౌట్, మన వల్ల అవుతుందా, నేను చేయగలనా, అమ్మో వీళ్ళైతే, ఆ 2 జీవితంలోకి ఎంటర్ అయినాయంటే అయిపోయింది లైఫ్. ఎట్టి పరిస్థితిలో వాటిని ఎంటర్ చేపిద్దండి. మేము చేయగలిగినా మీరు చేయగలగచ్చు. అండ్ థ్యాంక్స్ టు మై ఆసమ్ అప్లయన్స్, మై మెంటర్స్ మణిపాల్ రేణుకా రెడ్డి, దీపక్ షాలిని చౌదరి, ఫర్ ప్రొటెక్టింగ్ మీ. ఈ బిజినెస్లో చూపించినందుకు, నాకు గైడ్ చేసినందుకే కాదు, నన్ను ప్రొటెక్ట్ చేసినారు. ప్రతి ఒక్క స్టెప్లో నన్ను ప్రొటెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ టు మణిపాల్ రేణుకా రెడ్డి. లేదంటే ఈ పాటికి నేను ఏదో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిపోయింటాను. ఫ్యాక్ట్ చెప్తున్నాను. డబ్బులు వస్తా అంటేనే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలని రియల్ ఎస్టేట్లో మొదలు పెట్టినాను. ఇప్పుడు కూడా గుర్తు, మణిపాల్ రెడ్డి వచ్చేసి ఏమన్నారు ఇట్లా చేస్తున్నావు అంటే, లేదు మణిపాల్ ఈ ల్యాండ్ మీద పెడితే ట్రిపుల్ అవుతుందంట, 4 times అవుతుందంట. మణిపాల్ ఒకటే మాట చెప్పినాడు, ల్యాండ్ మీద పెడితే 3 రెట్లు పోతుంది, 4 రెట్లు పోతుంది, బట్ ఎక్కడో ఒక చోట పోయి ఆగిపోతుంది. అరే బట్ నువ్వు డైమండ్ అయ్యి ఇంకా పోయినావంటే దీనికి రూఫే లేదు ఈ బిజినెస్లో. థ్యాంక్ గాడ్, లేదంటే ఈరోజు నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏంటాను. ఫ్యాక్ట్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు అంకుర్ గుప్తా,
అంకుర్ అండ్ తరు గుప్తా. వాళ్ళు డైమండ్ అయినప్పుడు 2010 సంవత్సరం జనవరి 2వ తేదీ వాళ్ళు డైమండ్ అయినప్పుడు వాళ్ళ సెలబ్రేషన్లో నేను ఏడ్చిన ఏడుపు నా కన్నీళ్ళలోంచి పుట్టిందే ఈ జర్నీ, ఫౌండర్స్ డైమండ్ పిన్. థ్యాంక్స్ టు అంకుర్ అండ్ తరు, థ్యాంక్స్ టు అంజలి. క్రికెట్ ఆడతా ఫ్రాక్చర్ అయ్యి జర్నీలో క్రికెట్లో ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ ఫౌండర్స్ డైమండ్ పిన్నుకే నాకు ఇబ్బంది వచ్చినప్పుడు 3 months బెడ్ మీద ఉన్నప్పుడు నేను చేయాల్సిన మీటింగ్స్ తను చేసినందుకు థ్యాంక్స్ టు అంజలి. అండ్ థ్యాంక్స్ టు యామ్షూర్ ఇన్సూరెన్స్. కరెక్ట్గా ఫ్యూచర్లో మనం చేసుకున్న పీవీ కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకునే కాన్సెప్ట్ ప్రోడక్ట్కి, అది ఇట్ సేవ్డ్ మై బిజినెస్. థ్యాంక్స్ టు ఆల్ మై కార్స్, ఓపెల్, జెన్, స్విఫ్ట్, which drove me close to 5 lakh kilometers. Thanks to all the cars and car makers. Thanks to my drivers who helped me drive those miles. Thanks to all those drivers. Thanks to A.R. Rahman, Haris Jayaraj, Ilayaraja. ఎందుకు ఈ జర్నీ పాటలు పెట్టుకున్నామా, పోతున్నామా, వస్తున్నామా, ఆడిపోయి ఒక మీటింగ్ చేసి వచ్చినామా, ఫన్ ఎంజాయ్ చేసిన ప్రాసెస్. ఇంకా మా వీధిలో ఉన్న కుక్క కూడా ఏదైనా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే దాన్ని కూడా ఎక్కడో ఒక చోట వాడుకుని ఉంటాను, ప్లాన్లో ఖచ్చితంగా వాడుకుని ఉంటాను నేను ఆ క్యారెక్టర్. మా కుక్క కూడా థ్యాంక్స్. ఇంకా దేని గురించి మనం కంప్లైంట్ చేయాలా? ఏందుంది మీకుండే అడ్డం? వాట్ ఈజ్ యువర్ ఎక్స్క్యూస్? నీకే గిన ఒక కళ ఉంటే, నీకే ఒక లక్ష్యం ఉండి, నువ్వు ఎక్కడికైనా నడవాల ఒక ప్యాషన్ ఉంటే, కుక్క కూడా నిన్ను సపోర్ట్ చేస్తుంది. ఇదే నిజం చెప్తున్నాను. మనుషులు కానీ, పరిస్థితి కానీ, లైవ్గా ఉండేవి కానీ, డెడ్గా ఉండేవి కానీ, చెట్లు కానీ, ఆకాశం, నక్షత్రం, సూర్యుడు, చంద్రుడు అన్నీ కూడా ఒక డ్రీమ్ ఉండే వ్యక్తిని ఆ డ్రీమ్ వైపు నడిపించేందుకు ఉన్న వస్తువులు. డ్రీమ్ లేని వ్యక్తికి ఇవి ఏమీ పనికిరావు. కుక్క కూడా చూసి బౌ అంటది. సీరియస్ చెప్తున్నాను. ఇఫ్ హ్యావ్ ఎ డ్రీమ్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్, యూ బికమ్ అన్స్టాపబుల్. దట్స్ వాట్ వీ పీపుల్ ఆర్. అండ్ ఈ అద్భుతాన్ని, ఈ మిరాకిల్ని అట్లీస్ట్ అంటే సాకులు చెప్పకుండా, ఇందుకోసం నేను ఇది చేయడం లేదు, ఇది కష్టం కాబట్టి ఇది ఈ మనిషి తన సాకు చెప్పకుండా ఇక్కడ ఒక డ్రీమ్తో, హార్ట్లో ఒక డ్రీమ్తో, ఇక్కడ ఒక గోల్తో, ఫేస్లో స్మైల్తో ఎవడైతే నడుస్తూ పోతాడో ఒక్కొక్క కళ వచ్చి మీ కాళ్ళ దగ్గర పడుతూ పోతుంది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. Do it big time. God bless you all.